రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి పరిచయం అవసరం లేని పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను గెలిపించిన ఘనత ఆయన సొంతం. అయితే ఇన్నాళ్ళు ఇతర పొలిటికల్ పార్టీలకు ప్రచార వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు. అధికారికంగా తన పార్టీ పేరును ప్రకటించారు. 2 ఏళ్ల క్రితం బీహార్లో జన్ స్వరాజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ నిర్వహించారు. 1917లో మహాత్మా గాంధీ మొదటిసారి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన చంపారణ్ జిల్లా నుంచే 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. సరిగ్గా పాదయాత్రను ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత పార్టీని ఇప్పుడు ప్రారంభించారు. యాత్రకు పెట్టిన పేరు జన్ స్వరాజ్నే పార్టీ పేరుగా ప్రకటించారు. జన్ స్వరాజ్ పార్టీ 2 ఏళ్లుగా యాక్టివ్గా ఉందని, ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీ సిద్ధమవుతోందని పీకే చెప్పారు. గత 30 ఏళ్లుగా బీహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతం కావాలని ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదన్నారు. తాను బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్టు కొన్ని పార్టీలు చేస్తున్న ఆరోపణని ఆయన ఖండించారు. బీహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పుకు పిలుపునిచ్చిన పీకే విద్యారంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి లభించడం లేదని చెప్పారు. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్యమమే జన్ స్వరాజ్ అని ప్రశాంత్ కిషోర్ వివరించారు.